తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. డాన్సులు చేసిన వాళ్ళు అధికార ప్రతినిధి శ్యామలకు ఎలా ఇచ్చారు? అధికార ప్రతినిధి ఏం చూసి ఇచ్చారు? ఆమెకి ఏం బ్యాక్గ్రౌండ్ ఉందని ఇచ్చారు చెప్పండి. అంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు చూపించాలన్నటువంటి ఉద్దేశం. ఒకే క్వశ్చన్ అడుగుతున్నాను స్ట్రైట్ గా. మరి ఏ వైసీపీ నాయకుడు నాకు కామెంట్ చేశాడో ఆ వైసీపీ నాయకుడికి మీ తరఫున అడుగుతున్నాను. పులి పులి అన్నారు కానీ గత పిల్లి అంతేనా గురువుగారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రాయరే మార్చుకోను. ఏదో మనసు అంతే. నువ్వేనా పెద్ద కంచి కామకోటి పెట్టకపోతావు అనుకుంటున్నావేంట్రా? ఏదో ఇంట్రడక్షన్ లో నువ్వుని శ్యామలకి అధికార ప్రతినిధి ఏ అర్హతతో ఆమెకు ఇచ్చారు? ఆమె ముందు అమ్మాయి డాన్సరే కదా. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. అలా అంతా బాగానే ఉంది. ఏమంటారు? అమ్మాయి డాన్సరే కదా, అమ్మాయి కూడా రికార్డింగ్ డాన్సర్. మరి నన్ను కామెంట్ చేసే వాళ్ళు నా డాన్స్ ఎలా తెలుసు? ఏమో నాకు అన్నలు తెలిసిపోతే అంతే. ఆమెను ఏ అధికారంతో అధికార ప్రతినిధి ఇచ్చారు? మరి ఎవరి గురించి చెప్పమంటారు? మీ గురించి చెప్పమంటారా? అయ్యో మరి ఇదే రోజా గారు జబర్దస్త్ షోలు చేశారు. ఏంటి బాబా అన్న ఇంకోసారి చాలా మందితో డాన్సులు చేశారు. మరి ఆవిడ తో ఇచ్చారు. ఇలా చాలా మంది సోకాల నాయకులు బోల్డ్ మంది ఉన్నారు. మరి ఎవరు చేయని తప్ప ఒక మాదిరి రీల్స్ చేస్తే ఎందుకు తప్పు వచ్చిందని నేను కూడా మీ ద్వారా స్ట్రైట్ క్వశ్చన్ అందరికీ అడుగుతున్నాను. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఇప్పుడు అలాగే ఉంటదా? ఈ సౌండ్ మనదిరు, ఈ డప్పు మనదిరు, ఈ సౌండ్ మనదిరు, డప్పు మనది, సౌండ్ మనది, డప్పు మనది. సార్ ఏంటి సార్ అది? ప్రేమించుకోవడానికి వయసుతో సంబంధం లేదు అంటూ కూడా, కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, వయసుతో సంబంధం లేదు. తాగినాక కక్కండి తప్పు లేదన్నాడు, కానీ కక్కినాక మళ్ళా తాగితే సిగ్గు లేదన్నాడు. ప్రేమ ఎలా పుడుతుందో కూడా ఎవరికీ తెలియదు. వింటున్నాను కదా, నువ్వు ఏం చెప్పినా వింటాను అనుకో. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు ప్రేమ అనగానే. ఆ విషయం మాకు తెలుసులే. ఇప్పుడు నువ్వు ఏమన్నా? కానీ ఆ ప్రేమ కలగడానికి అతని గుండెల్లో ఒక గంట మోగాలి. తన గుండెల్లో గంట మోగింది ఆమెను చూడగానే అంటూ మనం ప్రేమించుకుందాం. ఎవడండి బాబు ఆడిని అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. మనందరికి బాగా పరిచయం శ్రీనివాస్ గారు, అలాగే మాధురి గారు. సింగపూర్ రాజా ఇవిడ తాపిస్తారు కాజా ఆజా. ఎన్నో రీల్స్ అలాగే డాన్సులతో మనందరినీ అలరించారు.
అరే ఏంట్రా ఇది? నేను ఎక్కడా చదవలేదు, ఏ సినిమాలో కూడా చూడలేదు, నోటి దొరకకపోతేని. వాళ్ళు 22 ఉన్నారు అధ్యక్ష, మా వాళ్ళకి 150 మంది ఉన్నారు అధ్యక్ష. నువ్వు చాలా దైత్యంగా బిహేవ్ చేస్తా ఉంటాకు. అవునా? అబ్బా, మా వాళ్ళు ఒక్కసారి లేచినారు అంటే వాళ్ళు ఎవరు కూడా తన స్థానాల్లో కూడా కూర్చోవడం అని చెప్పి ఇప్పుడు నీ సంగతిందమ్మా. నిద్ర లేదు, సుఖం లేదు. ఊరుకో ఊరుకో, ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటది. మూతి మీద మొలిసిన ప్రతి బొచ్చు మేసం కాదురా బచ్చా, కూర్చో. ఇప్పుడు దాకా చేసినంత గంగలో కలిసిపోయింది కదరా. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. నీకు స్పాట్ నేను ఎడతాగా. మొన్న ఎగ్జామ్ రాసేవంట, మార్కులు ఎన్ని వచ్చాయా? 171 కి 10 వచ్చినాయి. చూసాను సీసీటీవీలో. ఈడు నా కొడుకు, ఇడికి జూన్ 4వ తేదీ జ్వరం వచ్చింది. అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. మీరేంటి ఇంత హ్యాపీగా ఉన్నారు? తెలీదా మీకు? మొన్న శ్రీదేవికి 5 వచ్చింది, మాకు 21 వచ్చింది. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. అంగ పారుంగ. శాసనసభ గేటు కూడా తాకనీయలేదు మా జగనన్నాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. చెప్పు తగ్గుతాయి, ఏదైనా మాట్లాడే చెప్పలేదే, నువ్వు అడగలేదు కదా బావా. చెప్పాలి కదే, నువ్వు చెప్పాలి కదా. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఏంది తొందర ఎంతకన్నా, ఎందుకు తొందర? వెయిట్. హాయ్ సార్, నమస్తే. హాయ్ దీపిక గారు, బాగున్నారు? నమస్తే మేడం, బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? ఇద్దరు అంతా బాగానే ఉంది, కానీ మీ ఇద్దరు మాత్రము ఒక ఇన్స్పిరేషన్ గా జనాలకి కనిపిస్తున్నారు. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? మీ ఇద్దరి ప్రేమ ఎలా స్టార్ట్ అయింది? ముందు ఆవిడ నన్ను ప్రేమించింది, ఆ తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది. చాలా మందికి షర్ట్ ఇప్పితే ఇన్ని ఉంటాయి మచ్చలు. ఇవన్నీ మేము మర్చిపోతాం అనుకుంటే మటుకు మీరు చాలా పెద్ద తప్పు చేస్తాను. మేము మర్చిపోం. ఎంతో చిన్న వయసులోనే చాలా చూశాను నేను. నాకు అర్థం కాలేదు సార్. మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదు అక్కడ. చాలా మంది అంటారు, ఈ వయసులో దువ్వాడ శ్రీనివాస్కి అవసరమా? నిజమే, అవసరం లేదు. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? బిజినెస్ అయినా చేయాలి, పాలిటిక్స్ లోనే ఉండాలి, ఏదైనా ఒక పాపులర్ ఫీల్డ్ లో ఉండాలి. ఎదవా ఎందుకు పనికిరాడు. నాకు సబ్స్క్రైబ్ చేయండి, మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా. సబ్స్క్రైబ్ చేయండి.